నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం. తొలి వెలుగు జర్నలిస్ట్ గేట్టుకుమ్మల యోగిరెడ్డికి కూతురు అద్యరెడ్డికి ఘన నివాళులు అర్పించిన నర్సంపేట డివిజన్ జర్నలిస్టులు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని వరంగల్ ఎక్స్ రోడ్ అమరవీరుల స్తూపం వద్ద తొలి వెలుగు జర్నలిస్ట్ గేట్టుకొమ్మల యోగిరెడ్డి గెట్టుకొమ్మల అద్యరెడ్డి వీరి చిత్రపటాలకు పూలమాలలు వేసి నర్సంపేట డివిజన్ జర్నలిస్టులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నర్సంపేట డివిజన్ జర్నలిస్టులు సదానందం, జగదీష్, స్వామి, రమేష్, నరేష్, వేణు, శ్రీనివాస్, మధు, మోహన్ మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న వరంగల్ జిల్లా తొలివెలుగు స్టాఫ్ రిపోర్టర్గా విధులు నిర్వహిస్తున్న గేట్టుకొమ్మల యోగిరెడ్డి కూతురు అద్యరెడ్డితో కలిసి హనుమకొండలో తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. తొలి వెలుగు స్టాఫ్ రిపోర్టర్గా గేట్లుకొమ్మల యోగిరెడ్డి కుటుంబాన్ని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఆ యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలని, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని నర్సంపేట డివిజన్ జర్నలిస్టు కోరుతున్నారు. జర్నలిస్టు హార్దికంగా ఇబ్బందులు వల్లనే ఆత్మహత్య చేసుకున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులను అన్ని విధాలుగా ఆదుకోవాలని నర్సంపేట డివిజన్ జర్నలిస్టులు ప్రభుత్వాన్ని కోరుచున్నారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ రిపోర్టర్స్ జలగం రమేష్, సదానందం, జగదీష్, స్వామి, మోహన్, రవికిరణ్, శ్రీనివాస్, రాజు, మధు, అరవింద్, అఖిల్, ప్రశాంత్, నరేష్, శ్రీకాంత్, ప్రదీప్, హరిప్రసాద్, వెంకటనారాయణ, సాయి, రవీందర్, సుమన్, శ్రీనివాస్, సంతోష్, దిలీప్, నర్సంపేట డివిజన్ జర్నలిస్టులు అందరూ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లాలోనే సీనియర్ జర్నలిస్ట్ తొలి వెలుగు స్టాఫ్ రిపోర్టర్గా ఉండి రిపోర్టర్గా చేసుకుంటూ ఆయన ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక తనతో పాటు నేను తప్పితే నా బిడ్డ ఇబ్బందులు పడతాయనే ఉద్దేశంతో తన బిడ్డను కూడా చంపి ఆయన ఆత్మహత్య చేసుకోవడం ఈ తీరని లోటు. ఆయన ఆత్మహత్యకు వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, వాళ్ళ కుటుంబం ఆత్మశాంతి చెందాలని నర్సంపేట డివిజన్ తరఫున ప్రత్యేక ఆత్మశాంతి పంపిస్తున్నాం. ఆ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా కుటుంబాన్ని ఆదుకోవాలి అని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈరోజు నర్సంపేట డివిజన్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా ఆధ్వర్యంలో జర్నలిస్టు యోగిరెడ్డి కుటుంబానికి ఘన నివాళులు అందించడం జరిగింది. యోగిరెడ్డి ఆత్మహత్య చేసుకోవడంపై జర్నలిస్టులు నర్సంపేట డివిజన్ ఆధ్వర్యంలో 1 నిమిషం మౌనం పాటించి వారి కుటుంబ సభ్యులకు ప్రకట సానుభూతి తెలియజేశారు. జై యోగిరెడ్డి. తొలి వెలుగు స్టాఫర్గా సీనియర్ జర్నలిస్ట్గా ఆ యోగిరెడ్డి మాత్రము తొలి వెలుగులో పనిచేస్తున్న నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు తాళలేక అతను ఆత్మహత్య చేసుకోక మరి అతను కూతురును కూడా ఆత్మహత్య చేసి కూడా ఉరేసుకొని మాత్రము ఉమ్మడి వరంగల్ జిల్లా నడి సెంటర్ ఏకశీల పార్క్ దగ్గర నివాసం ఉంటున్న ఆయన నివాస గదిలో కూడా ఇవాళ యోగిరెడ్డి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అతనికి ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు తాళలేకనే సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి తొలి వెలుగు ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా యోగిరెడ్డి పనిచేస్తున్నాడు. కాబట్టి ఆయన కుటుంబాన్ని వెంటనే తక్షణమే రేవంత్ రెడ్డి సర్కార్ ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అట్లాగే కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆ యోగిరెడ్డి కూతురు కూడా నివాళులు అర్పించాలని చెప్పి కూడా ఉమ్మడి నర్సంపేట నుంచి కూడా మేము పిలుపునివ్వడం జరుగుతుంది. ఇప్పుడు అట్లాగే కూడా నర్సంపేట డివిజన్లో పనిచేస్తున్న జర్నలిస్టులంతా కూడా అమరవీరుల స్తూపం దగ్గర కూడా యోగిరెడ్డి కూతురుకు కూడా ఇవాళ పూలమాల లేచి నివాళులు అర్పించడం జరిగింది. అమర హై యోగిరెడ్డి, అమర హై యోగిరెడ్డి.